హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. దిస్ ఈస్ రేవతి శ్రీనివాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ చలిలో ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? ముందైతే ఈ స్నో చూపిస్తున్నాను కదా, అది చూసేసేయండి, తర్వాత చెప్తాను. ఇక్కడ స్నో వచ్చేసి ఇలాగా కుప్పలు కుప్పలుగా పక్కన పెట్టేసేసి మనకి రోడ్ అనేది క్లియర్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్నో చూసారా ఎంత, అసలు ముందు రోజైతే బాగా పడిందండి. అసలు మనము కార్లు తీయటానికి అదిగో ఫుట్ వే అన్నమాట. ఇది మనం నడిచి వెళ్ళే రూట్ కూడా వాళ్ళే క్లియర్ చేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూసారా, రోడ్డు పక్కలంతా కూడా మీకు స్నో ఎట్లా ఉందో. మాకు ఇక్కడ నవంబర్ లాస్ట్ నుంచి అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిందండి స్నో పడటము. అసలు ఎంత చల్లగా ఉంటుందో తెలుసా. అసలు ఆ స్నో పడేటప్పుడైతే కార్ క్లీన్ చేసుకొని వీళ్ళు రోజు ఇట్లాగా ఆఫీసులకి స్కూళ్ళకి అయితే కంపల్సరీగా వెళ్తూ ఉండాలండి. ఈసారి స్నో పడేటప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడదాం అనుకుంటున్నానండి. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదండి, అందుకని ఇంకా ఫ్రెండ్స్ పిలవటము, మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళు మా ఇంటికి వెళ్ళటం జరుగుతూ ఉంటది. ఎందుకంటే న్యూ ఇయర్ వరకు హాలిడేస్ ఏనండి. ఇందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? అదైతే ఉందండి. ఎందుకంటే మేము 2017-18 మిడిల్ లో ఒకసారి మిచిగన్ కి వచ్చామని చెప్పాను కదా. తర్వాత మా హస్బెండ్ కి ఇక్కడ వర్క్ అయిపోవటం వల్ల ఇండియా వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చామని చెప్పాం కదా. అప్పుడు కలిసిన ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక్కొక్కళ్ళగా కలుసుకుంటూ వస్తూ ఉన్నామండి. అంతకు ముందు కూడా వీళ్ళందరినీ కలిసాము, కాకపోతే విడిగా ఇట్లాగా ఎప్పుడు గ్రూప్ లో కలుసుకొని గ్రూప్ లో విడిపోవటం ఇట్లానే జరిగింది, కానీ స్పెషల్ గా అయితే కలుసుకోలేదన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చాము. వాళ్ళ ఇంటి ముందు స్నో చూసారా ఎట్లా ఉందో. ఇక్కడ మా బాబు పట్టుకొని చూపిస్తున్నాడు చూసారా స్నోని. చేతులు అయితే గ్లౌజ్ కూడా వేసుకోలేదండి, ఫ్రీజ్ అయిపోయి బాగా చల్లగా ఉంటది అనమాట. ఇంకా అక్కడ పడేసేసి లోపలికి వెళ్ళిపోయాము. ఏంటి ఎంటర్ అవగానే చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, పాపం మేము వచ్చేసరికి 1:30 అయిపోయింది. లేట్ గా జాయిన్ అయ్యాము. మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్న కిడ్స్ ఉన్నారనమాట, అందుకని ముందు తినేసి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ఇందాక అక్కడ చికెన్ గ్రిల్ చేసి చూసారు కదండి, ఇది వచ్చేసి మటన్ చార్ అనమాట. మటన్ తో పులుసు పెట్టారు. కానీ వీళ్ళు కన్నడ వాళ్ళండి. కన్నడ వాళ్ళంట మటన్ సాంబార్ అంటారంట వీటిని. మీకు చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, కన్నడ వాళ్ళు. కన్నడ వాళ్ళ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో మీరు చూసేసేయండి. చికెన్ గ్రిల్ చేశారు, అలాగే వెజిటేబుల్ రైస్ చేశారు, అట్లాగే చికెన్ ఫ్రై కూడా చేశారండి. ఇన్ని ఐటమ్స్ ఎందుకు, ఏదో ఒకటో రెండో చేయగానంటే రాక వస్తున్నారు, అసలు మన ఇద్దరం కలిసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా మా కోసం స్పెషల్ ఐటమ్స్ అయితే చేశారండి. వీళ్ళు గ్రిల్ చికెన్ చేయటంలో తను కాదు, పల్లవి కాదు, అతని పేరు శ్రీకాంత్ అనమాట. శ్రీకాంత్ గారైతే అసలు ఎంత బాగా చేస్తారంటే గ్రిల్ చికెన్ బాగా చేస్తారండి. టేస్ట్ కూడా రెస్టారెంట్ లో తిన్నట్టే ఉంటదండి. రెడీ బాగుందా? ఇదిగోండి మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు కదా, అతనేనండి శ్రీకాంత్ గారు. వాళ్ళ బాబుని చూడండి, నేను దగ్గరికి వెళ్ళి బాగుందా అంటే బాగుంది అంటున్నారు. తెలుగు రాదు పాపం వాళ్ళకి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఇంకా అట్లాగా కూర్చొని ముందు ఫుడ్ అయితే తినేశారు. ఫుడ్ తిన్నాక కింద గేమ్స్ ఆడదామని చెప్పి బేస్మెంట్ లోకి వెళ్ళిపోయామండి అందరము. వీడు ఫుడ్ తిన్నాక ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూసారా. వీళ్ళ ఇంట్లో ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే ఉందండి, బాగా పెట్టుకున్నారు. ఇప్పుడే కదరా తిన్నారు, మళ్ళీ దాని మీద ఎందుకంటే అమ్మో ఆంటీ ఫుడ్ బాగా పెట్టేసింది మా, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలంట, ఏదో కొంచెం కుస్తీ పడతా ఉన్నారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. కింద ఇదిగో టేబుల్ టెన్నిస్ అయితే ఏర్పాటు చేశారండి. వాళ్ళ పిల్లలతో వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ డే కి కొనుక్కున్నారండి ఈ టేబుల్ టెన్నిస్. చాలా బాగుందండి. నాకైతే ఫస్ట్ రాదు, అంటే నేను స్పీడ్ గా కొడతా ఉండేదాన్ని, అదిగో అలా పైకి కొడతా ఉండేదాన్ని. లేదు చిన్నగా కొట్టాలి దీన్ని, టేబుల్ మీద ఆడాలి అని చెప్పేసి కొన్ని మెలకువలు అయితే చెప్పారు, గానీ అదిగో ఇలా డాన్స్ లేస్తా ఆడతా ఉన్నాను అన్నమాట నేను. తర్వాత మా పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళతో జాయిన్ అవ్వడము, తర్వాత మేము వెళ్ళి వాళ్ళతో ఆడటము, అట్లా జరుగుతా చాలా ఫన్ గా గడిచింది. ఫస్ట్ లో అయితే ఈ బొడ్డోడు మా దగ్గరికి రాలేదండి. తర్వాత అలవాటు అయిపోయి మాతో బాగా ఆడుకున్నాడు. తర్వాత ఇదిగో మా టర్న్ వచ్చిందండి. మేము నలుగురం పెద్దవాళ్ళం, నలుగురం కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతా ఉన్నాము. ఒక్కసారి చూడండి ఎవరు బాగా ఆడారో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఏదో వచ్చి రాని ఆటతో అయితే అట్లా ఆడుకొని ఇంకా పైకి వచ్చేసేసి సాయంత్రం 5 అవుతుందని చెప్పేసి టీ పెట్టారండి. బయట వెదర్ కూడా చల్లగా ఉంది కదండి, కొద్దిగా ఈ వేడి టీ అలా తాగేస్తా ఉన్నాం మేమందరము. పిల్లలేమో ఇలా కూర్చొని డ్రాయింగ్ వేసుకోవటము ఏదో చేసుకుంటా ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇది యూనో గేమ్ అండి, ఇది అందరికి తెలిసే ఉంటది, పిల్లలతో కూడా ఆడుకోవచ్చు. ఇంకా చాలా ఫన్ గా ఉంటది యూనో గేమ్ పిల్లలతో.
ఈ ఊనో గేమ్ లో ఫస్ట్ విన్నర్ అయ్యానండి నేను. అందుకే నా గేమ్ అయిపోయిందని నేను అలాగా ఉయ్యార్లో కూర్చొని ఊగుతూ ఉన్నా, వీళ్ళైతే ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. అసలు యాక్చువల్ గా వీళ్ళు వచ్చేసి శ్రీకాంత్ గారు, పల్లవి వాళ్ళు మాకన్నా ముందు మా హస్బెండ్ వచ్చారు కదండి అమెరికాకి. అప్పుడు వచ్చినప్పుడు మేము డ్రేక్ లో ఉండేవాళ్ళము, తర్వాత వీళ్ళు వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు. అంటే మేము రాకముందు ఈ శ్రీకాంత్ గారను మా హస్బెండ్ ఇంకా అందరు కలిసి బ్యాచులర్ గా ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళంట గ్రీన్ ఫీల్డ్ లో. అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి డెలివరీ అయిపోయి ఇంకా పేరెంట్స్ ని చూస్తానికి అదే ఇండియా వచ్చారంటండి. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇట్లాగా కొనసాగింది. ఇంకా ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా నేను, పల్లవి ఇంకా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారండి. అందరం కలిసి ట్రిప్లు కూడా బాగా వెళ్లే వాళ్ళము. ఇక్కడ మీకు ఇంకో గేమ్ చూపిస్తున్నాను చూడండి. ఈ కార్డ్స్ వచ్చేసి ఇవి పిల్లల గేమ్స్ అన్నమాట. అంటే ఇది మీకు తెలిసే ఉంది, దంషలాట్స్ అంటారు చూసారా. అట్లా ఇక్కడ కుక్కీస్ ఉంది కదండి. ఇప్పుడు ఇవి తిప్పి పెడతారనమాట. అంటే అటు నుంచి గ్రూప్ లో నుంచి ఒకళ్ళు రావాలి. ఈ కార్డు చూపిస్తాము, ఇదిగో బ్యాటరీ అని ఉంది, అది వాళ్ళకి ఇలా చూపిస్తాము. వాళ్ళు సైగ చేసి అదేంటిదో అవతల వాళ్ళకి చెప్పాలి. No speaking. Animal. It's an animal. It's an animal. It's an animal. Fish. It's in water. It's in water. Okay, it's a turtle. It's a shrimp or octopus. Octopus. Hey! Hey! Don't tell it. Don't tell it. I know. Underwater. On land. On land. 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 Tiger. Lion. Pet animal. Yes, yes. Monkey. Yes. Correct, correct. It's correct, yeah. Gorilla. Yes, yes, it's correct. In pet animal. Yes, Dog, yes. cat. Yes, yes. Cage. Yes, Cage. right, right, right. Do Cage, something. cage. Okay. Oh, that. Do some action. Like. Four. 3 hands. Oh, three-headed animal. Yeah. What is that? Peacock. Peacock. Buddha. Two. Betal. Three. Go. Tama. Tama. One. 1, 2, 3, 4, run. Every time. Fish game. Yes, yes, yes. Fish. Fish. Yeah, big fish. Big. Tommy, it's very big fish. Do some action. అవును యానిమల్ అది. Animal. ఈ స్పైడర్ చెప్పడానికి మా వాడు ఎంత కష్టపడ్డాడు. ఇంకోటి సింపుల్ తీస్తారండి, దాన్నైతే వాడు ఎంత ఫన్నీగా చేశాడంటే అసలు ఎంత సింపుల్ గా చెప్పొచ్చో దాన్ని ఎట్లా చేస్తాడో చాలా ఫన్ గా ఉంటది. నవ్వుకుంటారు కూడా, మీరు చూడండి దాన్ని మిస్ చేసుకోకుండా. చికెన్. అక్కడికెళ్ళు ఎగ్. అది ఎగ్గుకొచ్చిన తెప్పలండి. చూసారా అసలు ఎగ్గు కోసం వాడు కూర్చొని కోడి పిల్లలాగా అట్లా ఏంటేటో చెప్తా ఉన్నాడు. ఇదండి ఫన్ గా ఇలాగ గేమ్స్ ఆడుకున్నాము. ఇంకా డిన్నర్ కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి లేచాము, వెళ్ళిపోతాము, మాకైతే ఆకలి లేదు, ఫుల్ గా ఉంది ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు ఊరుకోలేదు. సరే రాగి సంగతిని చూసేసేయండి, మిస్ కావకుండా. spoon ragi powder and 3 glasses of water. Now I am putting 3 cups of ragi flour. This one we can make 6 ragi balls with it. 3 cups of water. Okay. In that, for 1 cup of water, half cup of powder. Ragi powder. Okay. So in this 1 cup, we can make small one. Two of them. For First you will boil water, huh? water with 1 spoon of ragi powder.
You won't do? But full heavy bitter it ಹೋಗಲ್ಲ. ఇప్పుడు ఇలా చేస్తే చేదు ఉండదంట. చేదు ఉండదు. చేదు ఉండదంట. Bitter it will not be there. అలా చేసి really? కేక్ Really? కట్ చేయాలంట. ఎన్ని You ఐడియాస్ go to India, if you see everywhere, they do this one. How bitter will go off? In the form of white paste, it will come out. If it is there, it is not there in this one. Okay. వాళ్ళు ఏదో రాగి సంగటి మీద కుస్తీ పడుతున్నారు. ఈ లోపల మీకు ఈ ట్రీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. వీళ్ళు ప్రతి ఇయర్ క్రిస్మస్ ట్రీ పెడతారంటండి. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అందుకని వాళ్ళ కోసం అరేంజ్ చేస్తారంట. చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. ఇందాక మేము గేమ్స్ ఆడేటప్పుడు కూడా వెనక పక్క చూసే ఉంటారు కదా. అలాగే దీనికి డెకరేషన్ కోసం ఈ బాల్స్ అన్ని పాపం పెడుతుంటారంట. కానీ అక్కడ వాళ్ళ చిన్న పిల్లోడు ఒకడు ఉన్నాడు కదండి, వాడు అన్ని పీకేస్తూ ఉంటాడంట, అన్ని ఇరగదీస్తూ ఉంటాడంట. వీళ్ళు పెట్టడము వాడు పీకడం చేస్తూ ఉంటారంట. అదే చెప్తూ ఉన్నారు. అది వాడి గురించి చూపిస్తున్నారు. వీడి కెమెరా చూడగానే నవ్వుతాడండి అట్లాగా. బాలే ముద్దొస్తూ ఉన్నాడు కదా వీడైతే. మాటలు కూడా బాగా మాట్లాడతాడు. అది సంగతి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా. ఇదిగోండి పిండి వేసేసి అట్లా బాయిల్ చేశారు కదా. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ కన్నడ శ్రీకాంత్ గారు వంటలు బాగా చేస్తారంటండి. మా హస్బెండ్ వాళ్ళు ఇది వరకు అందరు కలిసి ఉన్నారు కదా, వంట సెక్షన్ లో అంతా ఆయనదేనంట. వంట రూమ్ లోకి అయితే అబ్బని రానిరంటండి, ఆయనే వంట చేస్తారంట. వీళ్ళేమో కటింగ్ చేసి ఇచ్చేవాళ్ళంటండి హెల్ప్. Not water. In this one, you have to have some strong hands. Then only it will be good. ಯಾಕೆ ನಾವು ಸ್ಟ್ರಾಂಗ್ ಅಂತ So all if you South Karnataka, ladies or boys, anyone if you know, they will do ragi mudda like this. Oh, you need to mix more, Then it will come like soft. Oh, okay. So to eat it is very nice. Now it's Water. Okay. so take make small. వీళ్ళు నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ 2 రోజులకు ఒకసారి ఈ రాగి సంగటి చేసుకొని తింటూ ఉంటారంటండి. పిల్లలు కూడా ఇదే అలవాటంట వాళ్ళకి. రైస్ అయితే అసలు ఏది యాడ్ చేయరండి. ఓన్లీ రాగి ఫ్లోర్ తో మాత్రమే ఈ రాగి పిండిని చేసుకొని ఇలా రాగి లడ్డులా చేసుకొని ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని తింటూ ఉంటారంటండి. మంచి హెల్దీ కదా ఈ రాగి ఇలా చేసుకొని తింటూ ఉంటే. హెల్త్ కి కూడా చాలా మంచిది. హెవీగా తిన్నాం కదా ఆఫ్టర్నూన్, అందుకని నైట్ కి ఏంటంటే లైట్ గా ఉంటదని ఇలా చేసి పెట్టారండి. మీకు అక్కడ చెక్క చూపించాను కదా, అది వచ్చేసి మనం ఇప్పుడు వంట చేసిన తర్వాత గంటలు దానిపైన పెట్టుకుంటాం కదండి ఒక ప్లేట్ మీద, అట్లా పెట్టుకునే చెక్క అంట. ఇది అమెజాన్ లో తీసుకున్నారంట. దాన్ని ఇట్లాగా రాగి ముద్దలు చేసుకోవడానికి యూస్ చేస్తా ఉన్నాము. బాగా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి అని చెప్పారు. చూసారండి, వేడి వేడి రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు లేటు, తినేసేద్దాం, వచ్చేసేయండి. ఈ లోపల వీళ్ళు చూడండి, మా వాడు ఎక్కడికి వెళ్ళినా ఈ బొడ్డోళ్ళని వేసుకొని మాత్రం బాగా ఎంగేజ్ చేస్తా ఉంటాడండి. బాగా చూసుకుంటారు మా ఇద్దరు పిల్లలు. చిన్న పిల్లల్ని అయితే వస్తే ఎవరైనా అంతే కదండి, చిన్న పిల్లలు ఇంట్లో ఈ పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఇంక పాపం వాళ్ళకే పడతా ఉంటాయి చూసుకోవటము. ఇంకా అట్లా అరేంజ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. మీకు ఇక్కడ ఒక ఫైర్ చూపిస్తున్నా చూసారా. ఇది వచ్చేసి నేను ఫస్ట్ అనుకున్నాను ఆ కట్టెలు అయిపోగానే మళ్ళీ కట్టెలు వేస్తారేమో, ఈ అద్దం అంతా ఎలా తీస్తారా అని అనుకున్నాను. ఆ లోపల ఫేక్ అంటండి, అవి ఫేక్ కట్టెలంట. అట్లాగే ఆ ఫైర్ కూడా మనకి అలా ఫైర్ వస్తున్నట్టు కనపడుతుంది కానీ అది కూడా గ్యాస్ అంటండి. ఇక్కడ ఒక స్విచ్ లాగా ఉంటది, అది గ్యాస్ ఆన్ చేస్తే మనకి ఎట్లాగా మనం వంట చేసుకుంటాం చూసారా, అట్లాగా ఇది కూడా అలాగా ఆన్ అవుతుందంట. కానీ హీట్ అయితే భలే వస్తుందండి. ఈ ఫైర్ రావటానికి కూడా టైం పట్టిందండి. ఇదిగోండి రాగి ముద్దలు రెడీ అయినాయి కదా, ఇంక తినడానికి మళ్ళీ రంగం సిద్ధం చేసుకున్నాము. అది చూడండి, మా వారికి అట్లాగా మొక్కలు వేస్తుంటే పాపం వద్దు అంటా ఉన్నారు. ఎందుకంటే ఆఫ్టర్నూనే బాగా హెవీగా తినేసాం కదా, ఇంక ఇదంతా ఎక్కదు అని చెప్పినా కూడా పాపం మా కోసం మళ్ళీ రాగి సంగటి అప్పటికప్పుడు వేడిగా చేసి పెడుతున్నారు. చూడండి ఎలా పెడుతున్నారు, ఎలా వడ్డిస్తున్నారు దగ్గరుండి. మరి అది వాళ్ళ ఆవిడ కూడా వచ్చి ఇదేసుకో అదేసుకో అని చెప్తా ఉందన్నమాట. లేదు నేను తింటాను, నన్ను వదిలేయండి, నాకు హెవీగా ఉందంటే ఇంకొక రాగి ముద్ద వేసుకొని టేస్ట్ చూస్తా ఉన్నారు. రాగి ముద్ద తినేటప్పుడు నవ్వులుతుంటారు కదండి, వీళ్ళు మింగుతారంట. ఏమో నాకు తెలీదు, ఒకసారి మీరు కూడా చూడండి. Mutton leg shoulder from famous meats. Oh, yesterday I got it. keep water here. So like this I will make it. Like this I will make and
మింగేశారు. ఇంక లేదు, అయిపోయింది. అంతే. అదో వాళ్ళకి నేను మాట్లాడే తెలుగు కొద్దిగా అర్థమవుతుందండి. కన్నడ వాళ్ళు కాబట్టి తెలుగు అను కన్నడ రెండు మిక్స్ అయి ఉంటది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగో ఇంకా లైట్లన్నీ తినేసాక లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని ఒక మూవీ వేసుకున్నామండి. ఇంకా అప్పటికే వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే తినింది ఇక కదలలేక కాసేపు అట్లా కూర్చుంటే మా కోసం పాపం వాళ్ళు తెలుగు మూవీయే పెట్టారు. దీన్నైతే నేను ఫస్ట్ టైం ఇలాగా చలి కాచుకోవటం అయితే చూస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూశాను, ఇలాగా రియల్ గా చూడటం ఫస్ట్ టైం అండి. నేను ఇలా కూర్చొని అలాగా అంటే ఒక హోటల్లో ఒక్కసారి చూసాను, కానీ ఇంతసేపు అయితే గడిపింది వీళ్ళింట్లో ఈ ఫైర్ దగ్గర అయితే నేను ఎక్కువసేపే ఉన్నానండి. అక్కడ చాలా వేడిగా ఉంటది. ఆ ముందు పక్క గ్రానైట్ వేసారండి, ఎందుకంటే ఇక్కడ ఇళ్ళన్నీ కూడా కింద అంతా మీకు మ్యాట్ వేస్తారు కాబట్టి ఆ హీట్ ని తట్టుకోలేవని గ్రానైట్ లాగా వేసారు. ఇదిగో సినిమా చూస్తూ ఉన్నారు. ఇంకా కాసేపటికి మేము కూడా బయలుదేరాము. వాళ్ళు అసలు అప్పుడు కూడా ఉండండి, మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారు కానీ ఇక్కడే పడుకోండి, రేపు హాలిడేనే కదా అన్నారు. కానీ ఇంకా మేము బయలుదేరిపోయాము. ఈ స్నోలో నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూసేసేయండి. ఇక్కడ ఇళ్ళకి చూసారా మీరు, హౌస్లకి చాలా డెకరేషన్ చేసుకుంటూ లైట్లు పెట్టేసుకొని, అలాగే ఇంటి ముందు చెట్లకు కూడా అలా లైటింగ్ వేసుకొని బాగా డెకరేషన్ చేసుకున్నారండి క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేశారు, లైట్ షోస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఉంటానండి మరి, బాయ్.